శ్రీమాత్రే నమః. ఈరోజు 71వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 70వ శ్లోకాన్ని చెప్పుకుందాం. అపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ. 71వ శ్లోకం. విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. విహాయ త్యాజించి, కామాన్ ప్రాపంచిక కోరికలు, యస్సర్వాన్ ఎవరైతే అన్ని, పుమాంశ్చరతి వ్యక్తి ఉండునో, నిస్పృహ అత్యాశ లేకుండా, అంటే అత్యాశ లేకోకుండా అనేసి, నిర్మమో నిరహంకార, నిర్మమో అంటే నేను నాది అన్న భావన లేకుండా, నిరహంకార అహంకారము లేకుండుట, స అంటే అతను, శాంతి నిజమైన శాంతి, మధిగచ్చతి పొందును. అంటే ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యాజించి మరియు అత్యాశ లేకుండా నాది నేను అన్న భావన లేకుండా మరియు అహంకార రహితంగా ఉంటాడో అతనికి, అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. అంటే అహంకారం మమకారం ఉంటే అశాంతి, వైరాగ్యం వినయం ఉంటే శాంతి అనేసి ఈ శ్లోకం యొక్క అర్థం. కోరికలు అహంకారం వదిలితే శాంతి, అదే స్థితప్రజ్ఞుని జీవన విధానం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. 72వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.